నేను చేసుకోనమ్మా పెళ్ళి, నాకు రెస్పాన్సిబిలిటీ అంటే భయం వేస్తుంది. భయపడతాను ఏంటి అసలు? పెళ్ళి అనేది ఒక ఛాలెంజ్. నేను అన్ని చేయగలను, నేను ఒక పెళ్ళాన్ని చూసుకోగలను, పిల్లల్ని కనగలను లైఫ్లో నేను అని ఒక ఛాలెంజ్గా తీసుకుని చేయగలను. నేను భయపడటం ఏంటి పిరికి అన్నారు అసలు. మా టైంలో మేము ఉద్యోగాలు లేకపోయినా పెళ్ళిళ్ళు చేసుకోవాలా ఆగిపోయాము. అట్లా ఉద్యోగాలు లేకపోయినా ఇంకా మీకు ఇంకా సంపాదన ఉన్నాయి. మాకు అంత కమిట్మెంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది. కమిట్మెంట్ ఏంటి? కమిట్మెంట్ కాదు అది, అది ఒక పద్ధతి అంతే. మనకు వయసు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకోవటము, వయసును బట్టి పిల్లల్ని కంటాము, దాని ప్రకారంగా పెద్ద వృద్ధాప్యం రావడం, అదంతా ఒక పద్ధతి పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. లివింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్ ఏమిటి నా పొంది అదే ఎందుకు పనికిరాని రిలేషన్షిప్ అది. ఒక్క పైసలు పనికిరాలి రిలేషన్షిప్ అనేది. నిజంగా నేను చెప్తాను, అర్థం చేసుకోవడం చేసుకుంటాను. మీ పొంద మీకు అసలు ఏమైనా ఉంటే అర్థం చేసుకోవటానికి మైండ్లలో ఏమీ లేవు, మా ఇంట్లో ఏం లేదు, ఏంటో అర్థం చేసుకుంటాను. డేటింగ్ చేస్తున్నాం అమ్మా. ఇంకా డేటింగ్ అట్లాంటివన్నీ చేయకూడదు, పిచ్చి పనులని. అవన్నీ లేనిపోయిన కాంప్లికేషన్స్ అవన్నీ. ఒక మనిషిని ప్రేమించాలి, జీవితాంతో దాన్నే ప్రేమించాలనుకోవాలి, దాంట్లోనే ఉండాలి, కష్టమైన దాంతోనే సుఖమైన దాంతోనే అట్లా అనుకోవాలి. డేటింగ్ చేసి దాన్ని అర్థం చేసుకుని పళ్ళు ఊడిపోయి జుట్టు నెరిసిపోయి అప్పుడే పెళ్ళి ఇంత బొజ్జలు వచ్చి ఈ డేటింగ్ చేసిందే ఉండని పోమంటుంది. అది నీకు బొజ్జ వచ్చింది, నీ జుట్టు నెరిసింది, నీ పళ్ళు ఊడాయి, ఏం చేస్తావు అప్పుడు? ఇట్లా రోజులు అట్లాగే ఉన్నాయి. అప్పుడు నవ్వటం కాదు, నేను చెప్పింది అక్షర సత్యం.